ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. ఈ లోకంలో ఎంతోమందికి అనేక రకాల సమస్యలు, బాధలు ఉంటూ ఉంటాయి. కొంతమందికి అనారోగ్యాన్ని బట్టి, వ్యసనాలతో నా భర్తలో మార్పు లేదని కొందరు, ఆర్థికపరమైన ఇబ్బందులు, లోకంతో సహవాసం చేస్తున్న పిల్లలను బట్టి, ఇలా ఎన్నో ఇబ్బందులు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటూ ఉంటారు. అలా దుఃఖంలో ఉన్న వారి వద్దకు వెళ్ళి మనము వారికి ఆదరణ కలిగించే మాటలు మాట్లాడినప్పుడు వారు కొంతవరకు ఆదరణ పొందుకుంటారు. కానీ పూర్తిగా వారి దుఃఖానికి ప్రతిగా వారికి సంతోషం ఇచ్చేది మన యేసయ్య ఒక్కరే. కనుక అటువంటి వారి నిమిత్తం మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అలా మనం ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడే దేవుడు వారి జీవితంలో అద్భుత కార్యాలను జరిగిస్తారు. వారి గురించి మనం ప్రార్థించినప్పుడు మన జీవితంలో కూడా అనేక మేళ్లను మనం పొందుకోగలుగుతాము. కనుక నీ సమస్యలన్నిటినీ ప్రభు సన్నిధిలో కుమ్మరించి ప్రభువు నీకు ఇచ్చే సంతోషాన్ని పొందుకొని గొప్ప ఆదరణ పొందుకో. ఆమేన్.